అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు శ్రావణ మాసపు గురువారం సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి యొక్క విశిష్టత, అలాగే సంకటహర చతుర్థి వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి పూజలు అందుకునేటటువంటి మన ఇలవేల్పు గణపతి. అదౌ పూజ్యో గణాధిపః అని మన సాంప్రదాయం వివరిస్తుంది. ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ దేవతార్చన చేయాలన్నా ముందుగా చేయవలసింది గణపతి పూజ. మరి అటువంటి గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి సంకటహర చతుర్థి వ్రతం, అలాగే సంకటహర చతుర్థి యొక్క వ్రతకథ గురించి ఈరోజు మనం తెలుసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. పూర్వం మధ్య దేశంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతని రాజధాని సహస్రాఖ్యపురం. అతని భార్య మహాపతివ్రత. ఒకనాడు ఈ సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళుతూ ఉన్నటువంటి ఒక విమానం అతనికి కనిపిస్తుంది. ఆ విమానం దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఆ విమానంలో నుండి ఒక మధురమైనటువంటి గానం అతనికి వినిపిస్తుంది. ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మంటూ తన దూతలను పంపిస్తాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేల కూలుతుంది. దూతలు తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు. ఇక సూరసేనుడు వెంటనే మంత్రులను వెంటబెట్టుకొని ఆ విమానం కూలినటువంటి ప్రాంతానికి వెళతాడు. ఆ విమానంలో దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు, అతని పరివారం అక్కడుంటారు. వారిని చూసి ఆశ్చర్యపోతాడు సూరసేనుడు. రథం దిగి వారికి భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమరలోకాధిపతివైనటువంటి నీ దర్శనం భూలోకవాసులకి కలగడం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను, మా రాజ్యం పావనమయ్యాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం లభించదు. ఇంతకీ దేవేంద్ర, మీ విమానం ఇక్కడ కూలిపోవడానికి కారణమేమిటి? అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పదగినటువంటి విషయాలైతే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు. సూరసేన, నేను నారదుడు చెప్పగా విని భూలోకంలో ఉన్నటువంటి వృషండ మహర్షిని ఆశ్రమానికి కలవడానికి వెళ్ళాను. ఆయన సామాన్యుడు కాదు. ప్రతినిత్యము కూడా గజానుణ్ణి భక్తితో సేవిస్తూ స్వామివారి యొక్క సారూప్యాన్ని పొందినటువంటి మహనీయుడు. అందుకని చెప్పి ఆయన దర్శించుకొని నేను, నా పరివారం తిరిగి మా లోకానికి బయలుదేరాం. అయితే మా విమానం నీ నగరం మీదకు రాగానే కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది. అందుకే ఇది నేల కూలింది అని చెబుతాడు. అప్పుడు సూరసేనుడు ఇంద్రుడితో, దేవేంద్ర, కొంతకాలం ఇక్కడే ఉండి మమ్మల్ని తరింపచేయండి. మీరు దర్శించినటువంటి ఆ వృషుండ మహర్షి ఎవరు? ఆయనకు గజానుడి యొక్క సారూప్య స్థితి ఎలా వచ్చింది? దయచేసి ఆ వృత్తాంతం గురించి వినిపించండి అంటూ ప్రార్థిస్తాడు. సూరసేన, నీ భక్తి ప్రపత్తులు నిజంగా చాలా గొప్పవి. నీవు కోరిన విధంగా వృషండ మహాముని గణపతి సారూప్యాన్ని ఏ విధంగా పొందాడో చెబుతాను, శ్రద్ధగా విను. ఇలాంటి పుణ్యచరిత్రలను విన్నటువంటి నీకే కాదు, చెప్పినటువంటి నాకు కూడా గొప్ప పుణ్యం వస్తుంది అని అంటాడు దేవేంద్రుడు. ఇక సూరసేన మహారాజుకు దేవేంద్రుడు చెప్పినటువంటి వృషండ మహాముని యొక్క వృత్తాంతం. పూర్వం దండకారణ్యం అనేటటువంటి ఒక అరణ్యంలో దగ్గరలో నందుర అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమదుష్టుడైనటువంటి కైవర్తకుడు ఒకడు ఉండేవాడు. వాడికి లేనటువంటి దుర్లక్షణం అంటూ ఏదీ లేదు. చిన్నతనం నుండే చిల్లర దొంగతనాలు చేస్తూ ఇతరులను మోసం చేస్తూ కాలం గడిపేవాడు. ఎలాంటి భయం లేకుండా అబద్ధాలాడేవాడు. వయసు పెరిగే కొద్దీ వాడిలో ఇంకా దుష్ట లక్షణాలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలా క్రమంగా మద్యానికి, మగువకు అలవాటు పడ్డాడు. జూదం అతనికి నిత్యక్రీడ. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అతను కంటకుడుగా తయారవడంతో అందరూ కలిసి ఒకరోజు అతన్ని ఊరి నుండి తరిమేశారు. చేసేదేమీ లేక భార్యతో సహా ఒక అరణ్యానికి వెళ్ళాడు. అక్కడే ఒక చోట స్థిరనివాసం ఏర్పరచుకొని ఆ దారిలో వచ్చేటటువంటి బాటసారులను భయపెట్టి వారి దగ్గర ఉన్నదంతా కూడా దోచుకోవడం ప్రారంభించాడు. వారి దగ్గర దోచినటువంటి విలువైన ఆభరణాలను తెచ్చి భార్య మెడలో వేసి ఆమెను సంతృప్తిపరిచేవాడు. దాంతోపాటు అడవిలో ఉండేటటువంటి మూగ ప్రాణులు కూడా వేటాడి వధించేవాడు. ఒకనాడు ఒక లేడిని వేటాడుతూ వెళ్ళినటువంటి ఆ కైవర్తకుడు దారిలో చూసుకోకుండా కాలు జారి కింద పడిపోయాడు. దాంతో అతనికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. కాలికి బాగా దెబ్బ తగిలింది. ఎలాగో శ్రమపడి లేచి నుంచొని ఒక కర్ర సహాయంతో కుంటుకుంటూ భారంగా తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి ఒక తీర్థం కనిపించింది. అది గణేష తీర్థం. శరీర శ్రమ తీరడం కోసం ఆ తీర్థంలోకి దిగి చక్కగా స్నానం చేశాడు. ఆ పక్కనే ఒక ఆశ్రమం ఉంది. కైవర్తకుడు నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. అక్కడ ముద్గల మహర్షి మహానిష్టగా గణేష మంత్రాన్ని జపిస్తూ కూర్చొని ఉంటాడు. ఈ కైవర్తకుడికి ఆయన తపస్సంపన్నుడని తెలియదు. మామూలు మనిషేనని చెప్పనుకొని చేతితో కత్తి తీసి, ఓ స్వామి, నేను కైవర్తకుడు అనేటటువంటి కిరాతుణ్ణి, లేచి నీ దగ్గరున్నటువంటి ధనమంతా నాకు అప్పగించు, లేదా నిన్నీ కత్తితో నరికి చంపేస్తానంటూ బెదిరిస్తాడు. అతను ఆ విధంగా మాట్లాడేటటువంటి మాటను
పూర్తి చేసేంతలోనే ఆశ్చర్యంగా వాడి చేతిలో ఉన్నటువంటి కత్తి జారి కింద పడిపోతుంది. ఒక్కసారిగా ఆ కిరాతకుడిలో మార్పు వస్తుంది. ముద్గలుడిని భక్తిగా చూస్తాడు. ముద్గలుడు కళ్ళు తెరిచి, కైవర్త, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఎలా జారిపడిందో తెలుసా? నిజంగా నన్ను వధిస్తావా అని నవ్వుతూ అడుగుతాడు. ముద్గలుడి మాటలతో జ్ఞానోదయమైనటువంటి కైవర్తకుడు వెంటనే ఆయన పాదాల మీద పడి, మహాత్మా, ఇక్కడ గణేష తీర్థంలో స్నానం చేసి మహా తపోనిధులైనటువంటి మీలాంటి సత్పురుషులను దర్శించడం వలన నాలో పశ్చాత్తాపం మొదలైంది. ఇన్నాళ్ళు నేను ఎన్ని పాపాలు చేశానో, ఎంతమందిని హింసించానో అవన్నీ కూడా నా కళ్ళ ముందుకొచ్చాయి. నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. మహర్షి, నాకు ఈ పాడు జీవితం వద్దు. నేటి నుండి నా చేతిలో నుండి జారిపోయినటువంటి ఈ ఆయుధాలను ఇక జీవితంలో నేను ఎప్పుడూ ముట్టను. ఎవరినీ కలలో కూడా హింసించను. నేను పూర్తిగా మారిపోయాను. నా తప్పు తెలుసుకున్నాను. స్వామి, నా మీద కాస్త దయ చూపించండి. సంసార సాగరం నుండి తరింపచేయండి. మీలాంటి సత్పురుషులు ఎలాంటి పాపాత్ములనైనా సరే తప్పకుండా కరుణిస్తారని నాకు తెలుసు. మాలాంటి దుర్మార్గులను సంస్కరిస్తారు అంటూ పశ్చాత్తాపంతో విలపిస్తాడు. ఇక ముద్గల మహర్షికి అతనిపై జాలి కలుగుతుంది. శరణాగతుడైనటువంటి అతనికి మంచి దారి చూపించాలనుకుంటాడు. వెంటనే ఆ కైవర్తకుడితో ఇలా అంటాడు. ఓయి కిరాత, నీవు నీ పాపాలు పోవాలి అంటే దానాలు చేయాలి. అయితే శాస్త్రం ప్రకారం చేస్తే నువ్వు సంపాదించింది ఇతరుల ధనం కాబట్టి దాంతో నువ్వు దానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే నీ దోషాలు తొలగిపోవడానికి మరొక మార్గం ఉంది. అది గణేష మంత్రం. మహామహిమాన్వితుడైనటువంటి ఆ గణేశుడి దివ్య మంత్రాన్ని నీవు కనుక శ్రద్ధగా జపిస్తే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అంటూ అతనికి గణేశాయన మహా అనేటటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తాడు ముద్గలుడు. తన చేతిలో ఉన్నటువంటి ఒక దండాన్ని అక్కడ పాతి, ఓ కైవర్తక, నేను ఉపదేశించినటువంటి గణేష మంత్రాన్ని తిరిగి నేను వచ్చేంత వరకు ఒకే ఆసనంలో కూర్చుని కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ దీక్షగా జపించు. ప్రతిరోజు జపం పూర్తయ్యాక ఆ జపజలాన్ని ఈ దండం మొదట్లో పోస్తూ ఉండు. ఈ ఎండుకర చిగురించేంత వరకు అలా చెయ్యని చెప్పి వెళ్ళిపోతాడు ముద్గలుడు. మహర్షి చెప్పిన విధంగా ఆ కైవర్తకుడు అన్ని దుర్గుణాలను విడిచి తదేకమైనటువంటి దీక్షతో గణేష మంత్రాన్ని జపించడం ప్రారంభిస్తాడు. ఇంద్రియ నిగ్రహంతో ఇతర విషయాలేమీ కూడా తలుచుకోకుండా ఏకాగ్ర చిత్తంతో గణేశుని యొక్క రూపాన్నే మదిలో నిలుపుకొని తన తపస్సును కొనసాగిస్తాడు. ఆ విధంగా 1000 సంవత్సరాల పాటు గడిచిపోతాయి. అప్పటికి ముద్గలుడు పాతినటువంటి ఎండుదండం చిగురించడం ప్రారంభిస్తుంది. కైవర్తకుడికి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయినటువంటి ఆ ముద్గలుడు ఒకనాడు ఆ ప్రాంతానికి వస్తాడు. అక్కడ అతనికి ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. అది చిరకాలం ఏకాసనంలో కూర్చొని తపస్సు చేసినటువంటి కైవర్తుడి మీద ఏర్పడినటువంటి పుట్ట. దాని ముందు ఒక దండం చక్కగా చిగురించి కనిపిస్తుంది. అప్పుడు ముద్గలుడికి గుర్తుకొస్తుంది తాను పాతిందేనని చెప్పి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పుట్టను తొలగిస్తాడు. లోపల కేవలం ఎముకల గూడులా మిగిలినటువంటి కైవర్తకుడు మాత్రమే కనిపిస్తాడు. కఠోరమైనటువంటి దీక్షతో గణపతి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఇక ముద్గలుడికి ఎంతో సంతోషం కలుగుతుంది. తన మాటను అనుసరించి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఆ కైవర్తకుడి మీద మంత్రజలాన్ని చల్లుతాడు. ఆ నీటి ప్రభావంతో కైవర్తకుడు వెంటనే దివ్య దేహాన్ని ధరించగా ముద్గలుడు మెల్లగా అతన్ని తట్టి లేపుతాడు. ఒక్కసారిగా కైవర్తకుడు కళ్ళు తెరిచేసరికి అతని కళ్ళల్లో నుండి తపోజ్వాలలు బయటకు వస్తాయి. మహా తపస్సంపన్నుడైనటువంటి ముద్గలుడు వాటిని తనలో నీలం చేసుకుంటాడు. కైవర్తకుడికి ఎదురుగా చిరునవ్వుతో నిలుచున్నటువంటి ఆ ముద్గల మహర్షి కనిపిస్తాడు. తనకు మంత్రోపదేశం చేసినటువంటి గురువు కనిపించేసరికి ఆనందం పట్టలేక ఆయన పాదాల మీద పడిపోతాడు. ఇక ముద్గలుడు అతన్ని పైకి లేపి పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకుంటాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేసి తన పాపాలన్నింటినీ కూడా భస్మం చేసుకున్నటువంటి ఆ కైవర్తకుణ్ణి తన పుత్రుడుగా స్వీకరిస్తాడు. అతనికి చేయాల్సినటువంటి సంస్కారాలన్నీ చేసి వృషండు అని పేరు పెడతాడు. ఆ విధంగా పరమ కిరాతకుడిగా జన్మించినటువంటి కైవర్తకుడు ముద్గల మహర్షి యొక్క అనుగ్రహంతో వృషండ మహర్షిగా మారాడు. అప్పుడు ముద్గలుడు అతనికి గణపతి ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఇంకా ఎన్నో వరాలను ప్రసాదించి గొప్ప మునీశ్వరుడు కమ్మంటూ ఆశీర్వదిస్తాడు. నాయనా వృషండ, నీవు ఇంద్రాది దేవతల చేత కూడా పూజింపబడతావు. నిన్ను దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గజానుడిలాగా నీవు కూడా భక్తుల పాపాలను నాశనం చేయగలిగినటువంటి సమర్థుడు అవుతావు. వృషండుడనేటటువంటి పేరుతో చిరకాలం జీవిస్తావు. నీకు 100 కల్పాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అని పలుకుతాడు. అదే సమయానికి ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడికొచ్చి వృషండ మహర్షికి నమస్కరిస్తారు. మహానుభావా, నీ దర్శనంతో మా జీవితాలు పావనమయ్యాయి. మా జన్మ, తపస్సు, విద్య, యశస్సు, ఐశ్వర్యం అన్నీ ధన్యమయ్యాయి. మా అందరి కళ్ళకు నీవు సాక్షాత్తు గణపతిలా కనిపిస్తున్నావు అంటూ ప్రశంసించి అందరూ కూడా తిరిగి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వృషండు తాను తపస్సు చేసినటువంటి ప్రాంతంలోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని అక్కడ ఒక అందమైనటువంటి గణపతి ప్రతిమను స్థాపించుకుంటాడు. ఇక ప్రతినిత్యము కూడా స్వామివారి ఏకాక్షర మంత్రాన్ని జపం చేసుకుంటూ
షోడశోపచారాలతో ఆయన్ను పూజిస్తూ కాలం గడుపుతుంటాడు. అతని తపశ్శక్తి వలన పరస్పర విరోధం కలిగినటువంటి ప్రాణులు కూడా ఎంతో అన్యోన్యంగా అక్కడ సంచరించేవి. ఆ విధంగా 100 సంవత్సరాల పాటు గడిచిపోయాయి. ఒకనాడు భృషండు యొక్క తపస్సుకు సంతోషించినటువంటి గణపతి అతనికి ప్రత్యక్షమై, నాయనా భృషండా, ఇప్పటికే నా మంత్రాన్ని జపించి జపించి నా సారూప్యాన్ని పొందావు. సాక్షాత్తు నాలాగే ఉన్నావు. నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎంతో దీక్షగా నీవు తపస్సు చేసినటువంటి ఈ దివ్యస్థలం నామల క్షేత్రం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ తపస్సు చేసిన వారు సకల సిద్ధులను పొందుతారు. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి నా రూపాన్ని దర్శించి పూజించిన వారు పునరావృతి రహితమైనటువంటి స్వర్గాన్ని చేరుకుంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం, దరిద్రులకు ఐశ్వర్యం కలుగుతుందంటూ వరాలను అనుగ్రహిస్తాడు గణపతి. ఈ విధంగా ఇంద్రుడు చెప్పినటువంటి వృషండ మహర్షి యొక్క వృత్తాంతాన్నంతా విన్నటువంటి సూరసేనుడు ఎంతో సంతోషించి, దేవేంద్ర, నా మాట మన్నించినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మీరు నా రాజ్యంలో ఉన్నటువంటి పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు కదా. మీ విమానం మరలా తిరిగి పైకి ఎగరడానికి తగినటువంటి సహాయం చేయడం నా బాధ్యత. కాబట్టి నేనేం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు. మహారాజా, మీ నగరంలో ఎంతో గొప్పదైనటువంటి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే అలాంటి మహానుభావులు 1 సంవత్సరం పాటు తాము అర్చించినటువంటి వ్రతఫలాన్ని నాకు తారపోయాలి. అప్పుడే మా విమానం పైకి ఎగరగలదు. అలా కాకుండా విమానం ఎగరడానికి మరొక మార్గం ఏమీ లేదని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి సూరసేనుడు, దేవేంద్ర, తమరు చెప్పిన వాడిని తప్పకుండా పిలిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? దానివలన ఎలాంటి పుణ్యం లభిస్తుంది? అసలు ఈ వ్రతంలో పూజింపబడేటటువంటి దేవుడెవరు? ఇంతకుముందు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి? దయచేసి అవన్నీ కూడా వివరించండి. పుణ్యం కట్టుకోండి స్వామి అని వేడుకుంటాడు. ఇక దేవేంద్రుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. సూరసేన, పూర్వం కృతవీర్యుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను అమితమైనటువంటి బలపరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు, ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి గొప్పవాడు, సత్యవాది, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నటువంటి గొప్ప సత్పురుషుడు. ప్రతినిత్యము కూడా దేవతలను పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండడం అతనికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఇక ఆ విధమైనటువంటి కృతవీర్యుడు ప్రతినిత్యము కూడా 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకు సుగంధి అనే ఒక భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగే సదాచారాల మీద ఆసక్తి కలిగినటువంటి పడతి. అయితే ఆ పుణ్య దంపతులకు ఎంతకాలం గడిచినా కూడా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయనటువంటి వ్రతం లేదు, చేయనటువంటి దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. అలా ఎంతో నిరాశ పొందినటువంటి కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకు రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని విడిచిపెట్టి కేవలం పైనుండి రాలినటువంటి ఆకుల్నే భుజిస్తూ తన తపస్సును కొనసాగిస్తున్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు యొక్క శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుండి వెళుతూ ఉండగా కింద కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకుని కిందకు దిగినటువంటి ఆయనకు చిక్కి శల్యమైనటువంటి కృతవీర్యుడు కనిపించాడు. ఇక నారదుల వారికి ఆయన చూసి ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుండి పితృలోకానికి వెళ్లి కృతవీర్యుడి యొక్క తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్నటువంటి బాధలను చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళుతూ ఉన్నటువంటి నారదుడికి దారిలో కుంభీపాక నరకం కనిపిస్తుంది. లోపల ఎవరున్నారా అని చూస్తాడు. అక్కడ వృషండ మహర్షి తల్లిదండ్రులు, అతని పూర్వాశ్రమంలో ఉన్నటువంటి భార్య, కుమార్తె కనిపిస్తారు. వారందరూ కూడా నరకయాతన అనుభవిస్తుంటారు. వారి బాధలు చూసి చలించిపోయినటువంటి నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి, ఓ వృషండా, నీవెంతో గొప్పవాడు అయినప్పటికీ, దేవతల చేత కూడా నమస్కారాలను అందుకుంటున్నప్పటికీ పూర్వాశ్రమంలో నీ భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణమైనటువంటి బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్లుగా నీవు ఇలా తపస్సు చేసుకుంటూ ఉండడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగినటువంటి పరిహారం చేయనాయనా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక నారదుడి మాటలు విన్నటువంటి వృషణుడికి ఎంతో ఆవేదన కలుగుతుంది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొస్తుంది. ఎలాగైనా తన వారి బాధలను రూపుమాపాలని నిశ్చయించుకుంటాడు. అలా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గణపతిని ధ్యానిస్తాడు. ఏం చేయాలో ఆయనకు అర్థమవుతుంది. ఒక శుభముహూర్తంలో పవిత్రమైనటువంటి జలాన్ని చేత్తో తీసుకొని గణేష చతుర్థి వ్రతం ద్వారా తనకు లభించినటువంటి పుణ్యఫలాన్నంతా కూడా తన వారికి దారపోయాలని ఇలా సంకల్పించుకుంటాడు. ఓ గణనాథ, మహాదేవ, నేనే కనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ వ్రత ఫలితంగా నాకు లభించినటువంటి పుణ్యఫలాన్నంతా కూడా దారపోస్తున్నాను. దీని ద్వారా నా పితరులు,
వారితో పాటు నా భార్య కుమార్తె నరలోక బాధల నుండి విముక్తి పొందుగాక అని నీళ్లు విడిచిపెడతాడు. గజానుడి యొక్క అనుగ్రహంతో వృషణుడి యొక్క పూర్వీకులు, అతని భార్య కుమార్తె అందరూ కూడా దేవతా శరీరాలను ధరించి దివ్య విమానం ఎక్కి అప్సరసలతో సేవింపబడుతూ గణేశ లోకానికి చేరుకుంటారు. కాబట్టి సూరసేన, విన్నావు కదా సంకష్ట చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో. ఆ వ్రతాన్ని కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటో, అదే ఈ వ్రతాన్ని ఆజన్మాంతం ఆచరించిన వారి యొక్క పుణ్యాన్ని లెక్క పెట్టడం ఆ యొక్క ఆదిశేషుడి తరం కూడా కాదు. కాబట్టి ఈ వ్రతాన్ని చేసినవాడు అతని యొక్క ఫలాన్ని కనుక నాకు దారబోస్తే మా విమానం ఎగరడం అనేది అత్యంత స్వల్ప విషయం అని చెబుతాడు దేవేంద్రుడు. ఇక సూరసేనుడు, దేవేంద్ర, మరి కృతవీర్యుడి గురించి నారదుడు వెళ్ళి పితృలోకంలో ఉన్నటువంటి అతని తండ్రికి చెప్పాడు అని చెప్పావు కదా, మరి ఆయన ఏం చేశాడు? నాకు వినాలని చెప్పి చాలా కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, మహారాజా, నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్నటువంటి కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, అలాగే ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాలను వ్రతాలను చేశాడు, ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకునేటటువంటి కరుణామయుడు. మరి అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగపోవడానికి కారణమేమిటి? అతను అసలు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దానిని నా కుమారుడికి తెలియజేస్తానంటూ దీనంగా ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో అతని కుమారుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్నటువంటి నగరంలోనే సాముడు అనేటటువంటి ఒక పంచముడు ఉండేవాడు. వాడు కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్నటువంటి సంపదంతా కూడా దోచుకున్నాడు. దోచినటువంటి సొత్తంతా తీసుకొని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చినటువంటి సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అంటూ పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటికి వచ్చి తండ్రి దోచినటువంటి సొత్తును పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్లకు సాముడు మరణించాడు. సాముడు పరమపాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి దూతలొచ్చారు. అందుకు కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, పూర్వం అతను చతుర్థి నాడు దొంగతనం చేసే యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకును గణేశ అని పిలవడం, కొడుకుతో కలిసి గణేశుడు ప్రసాదాన్ని తినడం వలన అతనికి అమితమైనటువంటి పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిథి కూడా. అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చినటువంటి విమానం ఎక్కి సాముడు వినాయక లోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీర్యుడనేటటువంటి పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతను ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రులను వధించినటువంటి పాపం వలన ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతను చేసినటువంటి పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెబుతాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విన్నటువంటి కృతవీర్యుడు తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది. అయితే దానిని పోగొట్టుకునేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. అది ఎంత కష్టమైనదైనా సరే తప్పకుండా ఆచరింపచేసేలా చేస్తానని ప్రాధేయపడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయినటువంటి గణేశుని యొక్క సంకష్ట చతుర్థి వ్రతాన్ని గనక చేస్తే అతను చేసినటువంటి పాపాలు నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో కూడా నీకు చెబుతాను వినని చెప్పి ఆ యొక్క వ్రత నియమాలన్నీ కూడా తెలియజేసి చక్కగా ఆ వ్రతకథతో సహా వివరించి చెబుతాడు. ఆ విధంగా ప్రతి మాసంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి నాడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్వామివారికి చక్కగా నియమనిష్ఠులతో పూజించి ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి తప్పకుండా ఆ స్వామివారు అనుగ్రహాన్ని కురిపిస్తారు అని చెబుతాడు. అదంతా విన్నటువంటి కృతవీర్యుడు తండ్రి ఆనందంతో, పితామహ, గణపతి గురించి వింటుంటే, ఆయన మహిమల గురించి తెలుసుకుంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఎంత విన్నా తనివి తీరడం లేదు. ఈ చతుర్థి వ్రతాన్ని చక్కగా ఆచరించి చతుర్థి రోజు సాయంత్రం గజానుణ్ణి ఆరాధించిన తర్వాత ఆయనకు నివేదించినటువంటి ప్రసాదాన్ని తింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు కదా. అలాగే స్వామివారికి దూర్వాంకురాలంటే ఎంతో ప్రీతికరమని చెప్పారు. అవంటే స్వామికి ఎందుకు అంత ఇష్టం? వాటి గొప్పతనం ఏమిటి? దయచేసి వివరించండి అని అడుగుతాడు. అతని ఉత్సాహానికి అతనికి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉందని చెప్పి బ్రహ్మదేవుడు కూడా ఎంతో ఆనందించి
నీవడిగినటువంటి దూర్వాంకురాల యొక్క మహత్యం గురించి చెబుతాను వినంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు. సకల సద్గుణవంతుడు, దానశీలి, భక్తిపరుడు అయినటువంటి ఆ మహారాజు గణపతి నిత్యము కూడా ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుముద్ర, మహాపతివ్రత, భర్తకు అన్ని విషయాల్లో సహకరించేటటువంటి ఉత్తమ ఇల్లాలు, నిత్యదేవ బ్రాహ్మణ అతిథులను పూజిస్తూ ఉండేది. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తుంటాడు. ఆ సమయంలో బాగా చిరిగినటువంటి మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనేటటువంటి ఒక బీద బ్రాహ్మణుడు అక్కడికొచ్చి భిక్షను యాచించాడు. రాజు అతని వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అతన్ని అవమానిస్తాడు. అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, ధనమదంతో నిండిపోయినటువంటి నీవు భిక్షార్థివై వచ్చినటువంటి నన్ను దారుణంగా పరిహసించావు. కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టుబడినటువంటి ఎద్దులా మారి నిత్యం భూమిని దున్నుతూ బాధలను అనుభవించుగాక అంటూ శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి అతని భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకొని, ఓ విప్రుడా, చిన్న తప్పుకు ఎంతో ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను శపించావు కదూ, అందుకు కాను నువ్వు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచరగాడిదివైపోగాక అంటూ శపిస్తోంది. మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతోంది. మహారాణి, నన్ను బ్రాహ్మణునని కూడా చూడకుండా శపిస్తావా? నీ ఒక చండాలురాలిగా మారి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ రాజపత్ని సుముద్రకు శాపమిస్తాడు. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలిచ్చుకొని తమ తమ శరీరాలను వదిలేశారు. సులభ మహారాజు నాగలికి కట్టుబడినటువంటి ఎద్దుగా మారిపోతే మధుసూదనుడు అనేటటువంటి విప్రుడు కంచరగాడిదిగా మారిపోతాడు. ఇక రాజపత్ని సుముద్ర దరిద్రాన్ని అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా మారిపోతుంది. ఒకనాడు ఆ చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించేటటువంటి గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహిమాన్వితుడైనటువంటి గణేశుని మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. ఈ చండాలి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. నిత్యం ఆ మందిరానికి ఎంతో మంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామిని అర్చించి వెళుతూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు శుక్ల చతుర్థి తిథి వచ్చింది. ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంట్లో చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించుకొని పార్థివ గణపతి అందులో స్థాపించి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరింది ఆ చండాలి. అయితే ఎవరూ కూడా ఆమె రూపం చూసి ఆశ్రయం ఇవ్వలేదు. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కూడా ఆమెను తిరస్కరించారు. ఇక చండాలి చలిబాధ తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంది. ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి గజానుడి పాదాల మీద పడింది. ఆశ్చర్యంగా అదే సమయానికి కంచరగాడిదిగా శప్పింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చనికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వచ్చాడు. అదేవిధంగా ఎద్దుగా శపింపబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వచ్చాడు. ఇక గాడిద, ఎద్దు ఆ రెండూ కూడా చలిమంట కోసం ఆ చండాలి పోగు చేసినటువంటి గరిపు మోపు మీద పడి తినడం ప్రారంభించాయి. గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఇక ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి పాదాల మీద పడ్డాయి. చలి కాచుకుంటూ ఉన్నటువంటి చండాలికి కోపం వచ్చింది. తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ ఎద్దును, గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావుగొట్టింది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని తినేసింది. కాసేపు అయ్యాక వాన వెలిసింది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజార్లు గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను, ఎద్దును, ఆ చండాలిని చూశారు. వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడించారు. వారి దెబ్బలకు తట్టుకోలేక గాడిద, ఎద్దు, చండాలి ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించారు. అయినా భక్తులు వాటిని వదల్లేదు. వారు కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణించారు. పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆయనకు వారి మీద జాలి కలిగింది. తనలో తానిలా అనుకున్నాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు ఇంతకుముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదా, అది కూడా నాకు ఇష్టమైనటువంటి ఈ చతుర్థి సమయంలో చేశారు. అలాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వీరికి ముక్తిని ప్రసాదించాలి అని చెప్పి భావిస్తాడు. ఇక ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి దివ్య దేహాలను ప్రసాదిస్తాడు.
వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో సహా వచ్చి వారి ముందుకు వస్తుంది. ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటున్నటువంటి కొందరు యోగులు తపస్సంపన్నులు చూశారు. అప్పటి నుండి వారు స్వామివారి కోసం, స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసం దూర్వాంకురాలతో స్వామివారికి చతుర్థి నాడు చక్కగా స్వామిని అర్చించి ఉపవాసం ఉండి స్వామి అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి సంకష్టహర చతుర్థి నాడు తప్పకుండా స్వామివారికి దూర్వాంకురాలతో ఎవరైతే పూజిస్తారో వారు స్వామి అనుగ్రహ పాత్రులవుతారని చెప్పి బ్రహ్మదేవుడు సంకష్టహర చతుర్థి వ్రత కథను, అలాగే వ్రత విధానం గురించి కృతవీర్యుడి యొక్క తండ్రికి తెలియజేస్తాడు. ఇక కృతవీర్యుడి యొక్క తండ్రి బ్రహ్మదేవుడికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకొని అక్కడి నుండి కృతవీర్యుడి వద్దకు వెళ్ళి సంకష్టహర చతుర్థి వ్రత విధానం గురించి చక్కగా వివరించి చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి కృతవీర్యుడు తన తండ్రి ద్వారా తెలుసుకున్నటువంటి సంకష్ట చతుర్థి వ్రత విధానం గురించి చక్కగా ఆచరించి తాను సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమం తప్పకుండా ప్రతి నెలా కూడా ఆచరింపచేశాడు. కాబట్టి సూరసేన మహారాజా, విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రత మహత్యం గురించి పూర్తిగా చెప్పడం సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీర్యుడి ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది. ఇదెంతో పవిత్రమైంది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల రావణుడు మహావీరుడయ్యాడు. పాండవులు దీన్ని ఆచరించే కోల్పోయినటువంటి వారి రాజ్యాన్ని కూడా తిరిగి పొందారు. ఇక నీవు మా విమానం పైకి ఎగిరేటటువంటి మార్గం గురించి చూడు అని చెప్పి చెబుతాడు ఇంద్రుడు. ఇంద్రుడి ద్వారా గణేష చతుర్థి వ్రత మహత్యాన్ని విన్నటువంటి సూరసేనుడు ఎంతో సంతోషిస్తాడు. తన భటులను పిలిచి, మీరందరూ కూడా మన రాజ్యంలో నలుమూలలకు వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఉంటే తక్షణమే ఇక్కడికి తీసుకుని రండి అంటూ ఆదేశిస్తాడు. వెంటనే ఆ రాజభటులు నగరంలోకి వెళతారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా చతుర్థి వ్రతాన్ని ఆచరించారా అని విచారిస్తారు. అలా తిరుగుతూ ఉన్నటువంటి వారి కళ్ళకి ఒక ఇంటి దగ్గర దివ్య విమానం ఆగి కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఇంటి దగ్గరకు వెళ్తారు. ఆ ఇంట్లో ఒళ్ళంతా కుష్ఠవ్యాధితో పీడింపబడుతూ గాయాల నుండి రసిక కారుతూ ఒక చండాల స్త్రీ వారికి కనిపిస్తుంది. అయితే ఆ స్త్రీని తీసుకెళ్లడానికే ఆ దివ్య విమానం వచ్చిందన్న విషయాన్ని తెలుసుకొని విమానం నుండి దిగినటువంటి గణేష దూతలను వారు చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆ రాజభటులకు ఆ వింతేమిటో అర్థం కాదు. ఓ గణపతి దూతలారా, ఈ స్త్రీని చూస్తేనే చాలా వికృతంగా జుగుప్సాకరంగా ఉంది, పైగా చండాలి కూడా. మరి ఇలాంటి పాపిని తీసుకొని వెళ్ళడానికి మీరెందుకు వచ్చారు? అసలుకి ఈమెకి ఈ దుస్థితి ఏ విధంగా కలిగింది? దయచేసి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో, రాజభట్లారా, పూర్వం బంగాళం అనేటటువంటి దేశంలో సారంగధరుడు అనేటటువంటి క్షత్రియుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సుందరి. ఆమె ఎంతో సౌందర్యవతి. ఇక ఆమె మునుల మనసులను కూడా మోహింపజేసేంత అందమైంది. అయితే ఆమె ప్రారబ్ధవశాన పెద్ద జానగా మారింది. జానత్వంతో యువకులను పతితులను చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేది. ఇంటిని వదిలేసి ఒక వేశ్యలా నగరమంతా తిరుగుతూ కోరిన వాడితో రమిస్తూ కాలం గడిపేది. అలా ఆ విధంగా తిరుగుతున్నటువంటి ఆ సుందరి ఒకనాడు చిత్రుడు అనే ఒక యువకుని వివాహం చేసుకుంది. వివాహమైనప్పటికీ కూడా ఆమె ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అతన్ని కూడా మోసం చేసి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా కూడా తన విలాసాలు ఖర్చు చేసింది. ఒకనాటి రాత్రి భర్త నిద్రపోతున్నటువంటి సమయంలో సుందరి చక్కగా అలంకరించుకొని నెమ్మదిగా తన విటుడి దగ్గరకు బయలుదేరింది. అంతలో మెలకు వచ్చినటువంటి చిత్రుడు తన భార్య బయటికి వెళ్లడం గమనించి ఆమె చేయి పట్టుకొని ఆపాడు. ఓసి నీచురాలా, భర్తను నేనుండగా విటుడు కోసం వెళ్లి జారత్వం ప్రదర్శిస్తావా? నీకేమైనా బుద్ధుందా? నీవు అసలు సరైనటువంటి ఆడదానివేనా అని తీవ్రంగా మందలిస్తాడు. భర్త మాటలు సుందరిలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని తట్టిలేపుతాయి. అప్పటికి తన ఆవేశాన్ని ఎలాగో ఆపుకుంటుంది. కొద్ది రోజులైన తర్వాత ఒకనాటి అర్ధరాత్రి చిత్రుడు నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద కత్తితో అతన్ని పొడిచి తన విటుడితో పారిపోతుంది. మర్నాడు ఉదయం ఆ విషయాన్ని ఇరుగు పొరుగు వారు తెలుసుకుని చిత్రుడి యొక్క దీనస్థితికి జాలిపడి వారే అతనికి అంత్యక్రియలు చేయిస్తారు. దీనంతటికీ కారకులైనటువంటి ఆ సుందరి గురించి రాజుగారి ఫిర్యాదు చేస్తారు. రాజు వెంటనే ఆమెను పట్టి బంధించి తీసుకొని రమ్మంటూ భటులను పంపిస్తాడు. వారు దారి కాచి ఒకనాడు ఆ సుందరిని బంధించి రాజు ముందు నిలబెడతారు. మహారాజు ఆమె చేసినటువంటి పాపాలకు మరణశిక్ష విధిస్తాడు. భటులు వెంటనే దానిని అమలుపరుస్తారు. ఆ తరువాత సుందరి మరణించగానే యమదూతలు వచ్చి ఆమెను ఈడ్చుకుపోయి నరలోకంలో పడేస్తారు. ఆ నరకంలో ఎన్నో రకాల యాతనలు పడుతూ తాను చేసినటువంటి తప్పులను గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ ఉంటుంది. అలా నరకంలో కల్పాంతం వరకు శిక్షలను అనుభవించినటువంటి ఆమె తిరిగి ఒక చండాల స్త్రీగా కుష్ఠవ్యాధితో మీ రాజ్యంలో జన్మించింది.
ఒకనాడు ఈ చండాలి బాగా మద్యం తాగి మతి తప్పి భిక్షాటన కోసం ఇల్లిల్లు తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్థి వ్రతం చేస్తున్నటువంటి ఒకడి ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ వారు పెట్టినటువంటి గణేశుని ప్రసాదాన్ని భుజించింది. ఆ సమయంలో గణేశుని మనసారా స్మరించింది. ఆనాడు ఈమె చేసినటువంటి పుణ్యం కారణంగా గణేశ లోకానికి వెళ్లే అర్హత సంపాదించుకుంది. అందుకే ఈమెను సశరీరంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చామని చెబుతారు గణేశ దూతలు. ఆ కథంతా విన్నటువంటి ఆ రాజభటులు తమ రాజు తమను ఎందుకు పంపింది, ఇంద్రుడి విమానం ఎలా కూలిపోయింది, అది తిరిగి మరలా పైకి ఎగరాలంటే ఏం చెయ్యాలి, ఆ విషయాన్నంతా కూడా గణపతి దూతలకు చెప్పి, గణేశ దూతలారా, మా ప్రభు ఇంద్రుల వారికి మాటిచ్చాడు. ఇంద్రుడు కూడా దేవలోక ప్రభువే కదా, మీరు దయతలచి ఈ చండాలని మాతో కనుక పంపిస్తే ఈమె చేత చతుర్థి వ్రత దర్శనం ద్వారా ఆమెకు లభించినటువంటి పుణ్యాన్ని ధారపోయించి ఇంద్రుడి విమానాన్ని తిరిగి వెళ్ళిపోయే విధంగా చేస్తాం. దయచేసి మా మాట మన్నించండి అని కోరుకుంటారు. అప్పుడు గణపతి దూతలు, రాజభట్లారా, ఈమెను మీతో పంపడం కుదరదు, అందుకు మా ప్రభు అనుమతి లేదు, ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ ఆ చండాల స్త్రీని నెమ్మదిగా తమ విమానాన్ని ఎక్కించారు. విమానం ఎక్కి ఎక్కడంతోనే ఆమెకు దివ్యమైనటువంటి శరీరం ప్రాప్తిస్తుంది. మంగళనాదాలు వినిపిస్తూ ఉండగా గణేశ దూతలు ఆమెతో సహా గణపతి లోకానికి బయలుదేరతారు. ఆ విషయాన్ని పరుగున వెళ్లి సూరసేనుడికి చెబుతారు భటులు. అంతలో గణపతి లోకానికి వెళ్తున్నటువంటి ఆ విమానం నలువైపులా దివ్యకాంతులను వెదజల్లుతూ చక్కగా అక్కడ ఆగి ఉన్నటువంటి నింగిలోకి ప్రయాణిస్తూ వారికి కనిపిస్తుందన్నమాట. ఆ విమానంలో నుండి దివ్య రూపాన్ని ధరించినటువంటి చండాలి ఒక్కసారిగా కిందకు చూస్తుంది. ఆమె దివ్య దృష్టి ఇంద్రుడి విమానం మీద పడుతుంది. అంతే, ఆమె పుణ్య ప్రభావంతో ఇంద్రుడి విమానం కూడా పైకి లేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక సూరసేనుడు ఇంద్రుడికి వీడుకోలు చెప్పి ఈ వింతను తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోగా దివ్య శరీరాన్ని ధరించినటువంటి ఆ చండాలి గణపతి లోకానికి చేరుకుంటుంది. ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి గొప్పతనాన్ని విన్నటువంటి సూరసేనుడికి తాను కూడా ఆ దివ్య వ్రతాన్ని చేసి గణేశుడి అనుగ్రహం పొందాలనేటటువంటి సంకల్పం కలుగుతుంది. తన మందిరానికి చేరుకుని వెంటనే తన కులగురు అయినటువంటి వశిష్ఠుల వారికి కబురు పెడతాడు. ఆయన రాగానే అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, మహానుభావ, గురుదేవ, నేను ఇటీవలే ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి వ్రతం గొప్పతనాన్ని తెలుసుకున్నాను. దయచేసి తమరు మంచి ముహూర్తం నిర్ణయించండి, నాకు కూడా ఆ వ్రతాన్ని చెయ్యాలనుంది అంటాడు అని కోరుకుంటాడు. వశిష్ఠుడు ప్రశాంతంగా, మహారాజా, వచ్చేటటువంటి బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి ఎంతో విశేషమైంది. ఎందుకంటే ఆ రోజు మంగళవారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని చేసుకో, చక్కగా నీ సంకల్పాలన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఇక సూరసేనుడు వశిష్ఠుడు చెప్పినట్లుగా చక్కగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి అత్యంత వైభవంగా ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు. వ్రతానంతరం యథావిధిగా విప్రులందరికీ కూడా భోజన తాంబూలాలను దక్షిణలను సమర్పించి వారందరినీ కూడా సంతృప్తిపరుస్తాడు. గణపతికి చంద్రుడికి అర్ఘ్యాలనిచ్చి విప్రులందరికీ కూడా భోజనాలు ముగిశాక తాను కూడా బంధుమిత్రులతో కలిసి భుజిస్తాడు. ఆ సందర్భంగా 10,000 గోవులను దానంగా చేస్తాడు. ఆ రాత్రంతా వినాయక వ్రతకథలను, చతుర్థి వ్రత మహత్యాన్ని వింటూ తెల్లవార్లు కూడా గణేశ భజనతో జాగారం చేస్తాడు. మర్నాడు ఉదయం యథావిధిగా గణపతికి షోడశోపచార పూజ చేసి తాను పూజించినటువంటి బంగారు గణపతి ప్రతిమను ఎర్రటి పట్టు వస్త్రంతో సహా కులగురువైనటువంటి వశిష్ఠుల వారికి వాయనంగా ఇస్తాడు. ఈ విధంగా శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించడంతో గణపతి సంతోషించి అతని కోసం దివ్య విమానాన్ని పంపిస్తాడు. విమానం సరాసరి వచ్చి సూరసేనుడి ముందు ఆగుతుంది. అందులో నుండి దిగినటువంటి గణపతి దూతలు, సూరసేన, నీ పుణ్యం ఫలించింది, గణపతి నిన్ను సశరీరంగా తన దగ్గరికి తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు అని చెబుతారు. వారి మాటలు వినగానే సూరసేనుడికి ఆనందంతో నోట మాట రాదు. గణేశుడి అనుగ్రహానికి మురిసిపోతాడు. ఓ గణనాథ దూతలారా, ఈ రోజు నా జన్మ ధన్యమైంది. సకల దేవతలతో ఆరాధింపబడేటటువంటి ఆ గణపతి నా కోసం విమానం పంపించాడంటే నేనెంతో ధన్యుణ్ణి. అయ్యా, నాదొక చిన్న విన్నపం. నా ప్రజలు కూడా నాకు కన్నబిడ్డల్లాంటి వారు. వారు కూడా నన్ను కన్నతండ్రిలా భావిస్తారు. నాకేదైనా కష్టం వస్తే తల్లడిల్లిపోతారు. నా కోసం నిద్రాహారాలు మాని ఉపవాసాలుంటారు. అలాంటి నా ప్రజలను వదిలేసి నేనొక్కడే మీతో పాటు రావడం ధర్మం కాదు. దయచేసి వారిని కూడా నాతో వచ్చేందుకు అనుమతి ఇవ్వండి అని కోరుకుంటాడు. సూరసేన, మా ప్రభువు నిన్ను మాత్రమే తీసుకురమ్మన్నాడు. అయితే నీవింత నిస్వార్థంగా ప్రజాక్షేమం కోసం అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాం. మా ప్రభువు ఆగ్రహిస్తే సహిస్తామని చెప్పి అతనితో పాటు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా విమానాన్ని ఎక్కిస్తారు. అది సామాన్యమైనటువంటి విమానం కాదు. ఎంతమంది ఎక్కినా మరొకరికి కూడా చోటు సరిపోయేంత దివ్య విమానం. ఇక గణపతి లోక విమానాన్ని ఎక్కగానే ప్రజలందరికీ కూడా దివ్య శరీరాలు వచ్చేస్తాయి. అందమైనటువంటి వస్త్రాలను, ఆభరణాలను పొందిన వారందరూ కూడా ఆహా, ఏమి మన భాగ్యం అని చెప్పి పొంగిపోతారు. అదంతా కూడా మన మహారాజు గారి దయే కదా అని చెప్పి వారి వలనే మనకి భాగ్యం దక్కిందని చెప్పి ఉప్పొంగిపోతారు. ఉప్పొంగిపోతూ సూరసేనుణ్ణి గొప్పగా కొనియాడతారు.
విన్నారు కదండి సంకష్ట చతుర్థి వ్రత కథలను. స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గణపతిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.